బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడానికి టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ కరీంనగర్ టీంతో సహా వచ్చాము. ఇక్కడ స్థానికులను అడిగి మార్గాన్ని చూపెడుతున్నారు అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అయితే బౌద్ధ పుణ్యం సందర్భంగా బౌద్ధ క్షేత్రం ఉంది కదా, ఇక్కడ బౌద్ధ క్షేత్రం సందర్శించడానికి మేము టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా వచ్చాము. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళే మార్గాన్ని మాకు చూపెడతారని మేము అడుగుతున్నాం సార్. మార్గం ఏమైనా ఉందా అక్కడికి వెళ్ళడానికి? ఇదే మార్గం సార్, ఇట్లనే ఉన్నది. దీని గురించి ఎవరు మరి ఇక్కడ పట్టించుకుంటలేరు. దీన్ని అందరూ ఊరు యజమానులు కూడా, ఊరి సర్పంచి వీళ్ళందరూ కలిసి, ఉప సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ఆడికి రోడ్డు నిర్ణయిస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ఓకే సార్. అంటే ఇప్పుడు మాకు రోడ్డు మార్గాన్ని అయితే చూపించండి. అంటే అక్కడికి వెళ్ళే మార్గం దానికి అత్తే ఇట్లున్నది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఇదే జాతి ఫీలింగ్ ఏం లేదన్న. బుద్ధుడు అంటే ఇదే ఎస్సీ వాళ్ళది అని అనుకుంటారు. అట్లుంటుందా? రాదే కదా. మనం కరెక్ట్ అదే ఇదే మనం కరెక్ట్ కోవకాచం. ఇదే కరెక్ట్ కోవా. ఇప్పుడు మనకు సమీపంలో ఉన్నది. అంటే ఆ మార్గ మధ్యంలో ఇప్పుడు ఒర్రే కాలువ అనేది పోతుంది. ఇక్కడ వాటర్ కూడా పోతున్నాయి. ఇప్పుడు నిరంతరంగా అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఏ కాలంలో వెళ్ళిపోతాయి వాటర్ వెళ్తే. అంటే నిరంతరం కూడా అంటే ఏ కాలమైనా కాదు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని కాదు, ఏ కాలం 3 కాలాల్లో కూడా ఈ వర్షం అనేది, ఈ దార అనేది, వాటర్ అనేది ఈ కాలువ దారి వెళ్తుంది. ఇది ఒర్రే అంటారట. వాగు కూడా బహుశా ముందుందా? వర్షాకాలం దాటనిది. వర్షాకాలం అయితే మొత్తం దాటనేదట. ఇప్పుడు మనం బుద్ధుని చేరుకునేది, బుద్ధ క్షేత్రం చేరుకునేదానికైతే సుగమంగా ఉంది. ఇక్కడైతే వాటర్ అయితే తీసుకున్నాం. మంచిగా ఉంది సార్. ప్రస్తుతం మనం ఒకటి కనబడుతుంది కదా, అతి సమీపంలో ఉన్నటువంటిది ఆ చెట్టు కూడా చూడేస్తారు కదా. ఆ చెట్టు, ఆ బౌద్ధ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి చెట్టు కూడా ఒక డిఫరెంట్, అంటే ఒక ఆరెంజ్ కలర్ ఇక్కడ అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, దగ్గరికి సందర్శిస్తాం. చూసాం కదా, మనం వచ్చి దగ్గరికి వస్తున్నాము. అదే బౌద్ధ క్షేత్రం. వచ్చామండి బౌద్ధ క్షేత్రం. గౌతమ బుద్ధుని విగ్రహం కూడా మనకు కనబడుతుంది. అది గోల్డ్ కలర్, బంగారు పొట్టుతో. చూస్తున్నారు కదా, ఈ గౌతమ బుద్ధుని విగ్రహం బంగారు పూతతో ఉన్నటువంటి విగ్రహం చూడండి. ఈ విగ్రహాన్ని అంటే ఇప్పుడు ఇది పురాతనమైనది కాదు, వాస్తవానికి ఏంటంటే విగ్రహాన్ని తయారు చేశారు సిమెంట్తో నిర్మించినటువంటి విగ్రహం. చూసారు కదా, ఇక్కడ ఇటుకలు చూసారు కదా, ఈ సైజు కూడా అప్పటిది. అంటే పురాతనటువంటి ఈ కట్టడము, అలాగే పురాతనమైనటువంటి ఈ ఇటుకలు.
200 సంవత్సరాలు క్షేత్రమైనటువంటి నిర్మాణము 2000 సంవత్సరాల క్రితం అక్కడి బౌద్ధ క్షేత్రము నిర్మాణము 2000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి నిర్మాణం ఇది. ఒక్కొక్కటి ఇటుక పేర్చి ఒకదానిపై ఒకటి అమర్చి మెట్ల రూపంలో మనకి ఇప్పుడు అక్కడ బౌద్ధ క్షేత్రము పైన కనబడుతుంది. ఇక్కడ డంగుసునం అనేది పూర్తిగా అంటే మనం ఎలాంటి ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా మన పురాతన ఆలయాలైనా ఇది తీసుకున్నా కానీ వాస్తవానికి అయితే పూర్తిగా అయితే మనకి ఎక్కడనైతే డంగుసునం అనేది కనబడలేదు. ఇక్కడ చూడండి ఇది ఎంత అంటే గట్టిగా ఉందో చూడండి ఈ నిర్మాణం. దీనికి సపోర్ట్ బ్యాక్ సైడ్ సిమెంట్ వేసి పెట్టారు కానీ ఈ సిమెంట్ అయినా పోతుంది కానీ ఈ డంగుసునం మాత్రం అట్లనే చెక్కు చెదరకుండా ఉంది. ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇక్కడైతే మనం పూర్తిగా డంగుసునం అనేది పూర్తిగా అయితే మనకు అగుపిస్తుంది. అలాగే అంటే ముక్కలు ముక్కలుగా మనకి ఇక్కడ అగుపిస్తున్నాయి. వాస్తవానికి అయితే పూర్తి నిర్మాణం అయితే దీనికి లేదు. ముక్కలు ముక్కలుగానైతే మనకైతే ఇక్కడ మనకు అగుపిస్తున్నాయి. అసంపూర్తిగానైతే మనకు అనిపిస్తున్నాయి. చూడండి ఇవన్నీ అడ్డం అయితే మనకు 9 ఇంచులు అడ్డం కనబడుతుంది. అంటే ఫీట్నర దాదాపుగా ఫీట్నర ఉంది. ఫీట్నర ఇటుకలు అప్పుడే తయారు చేశారు, ఆ కాలంలోనే తయారు చేశారు. ఇది ఒక్కొక్క ఇటుక పేర్చి ఈ బౌద్ధ క్షేత్రాన్ని నిర్మాణం చేశారు. అంటే ఇట్లా వగైరా ఇది వాడకుండా ఒక్కొక్క ఇటుక అందంగా పేర్చి ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంత అందంగా నిర్మాణం చేశారు. చూశారు కదా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1960 సంవత్సరంలో రక్షిత స్మారక చిహ్నం ఇక్కడ నిర్మించబడుతూ ఉన్నది. నిర్మాణం అనేది పూర్తిగా మనకు గుండ్రంగా ఈ ఆకారం అనేది నిర్మించబడి ఉన్నది. మనకి దీని ఇది ఎంత అంటే గట్టిగా ఉందో చూడండి ఈ నిర్మాణం. దీనికి సపోర్ట్ బ్యాక్ సైడ్ సిమెంట్ వేసి పెట్టారు కానీ ఈ సిమెంట్ అయినా పోతుంది కానీ ఈ డంగుసునం మాత్రం అట్లనే చెక్కు చెదరకుండా ఉంది. ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇక్కడైతే మనం పూర్తిగా డంగుసునం అనేది పూర్తిగా అయితే మనకు అగుపిస్తుంది. అలాగే అంటే ముక్కలు ముక్కలుగా మనకి ఇక్కడ అగుపిస్తున్నాయి. వాస్తవానికి అయితే పూర్తి నిర్మాణం అయితే దీనికి లేదు. ముక్కలు ముక్కలుగానైతే మనకైతే ఇక్కడ మనకు అగుపిస్తున్నాయి. అసంపూర్తిగానైతే మనకు అనిపిస్తున్నాయి. చూడండి ఇవన్నీ అడ్డం అయితే మనకు 9 ఇంచులు అడ్డం కనబడుతుంది. అంటే ఫీట్నర దాదాపుగా ఫీట్నర ఉంది. ఫీట్నర ఇటుకలు అప్పుడే తయారు చేశారు, ఆ కాలంలోనే తయారు చేశారు. ఇది ఒక్కొక్క ఇటుక పేర్చి ఈ బౌద్ధ క్షేత్రాన్ని నిర్మాణం చేశారు. అంటే ఇట్లా వగైరా ఇది వాడకుండా ఒక్కొక్క ఇటుక అందంగా పేర్చి ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంత అందంగా నిర్మాణం చేశారు. చూశారు కదా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1960 సంవత్సరంలో రక్షిత స్మారక చిహ్నం ఇక్కడ నిర్మించబడుతూ ఉన్నది. నిర్మాణం అనేది పూర్తిగా మనకు గుండ్రంగా ఈ ఆకారం అనేది నిర్మించబడి ఉన్నది. మనకి దీని సమీపంలో కూడా ప్రజెంట్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ స్థాపించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి గౌతమ బుద్ధుని విగ్రహం కూడా మనకు కనబడుతుంది. చూద్దాం. గౌతమ బుద్ధుని దర్శించడం కోసం కూడా మనకు ఇక్కడ చాలామంది సందర్శకులు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం మనం. అది సమీపంలో ఉన్నారు. ఇక్కడ మనకు రావి వృక్షం అనేది చూడండి. అంటే ఇది ఒక దగ్గర దూరం నుంచి అయితే మనకు ఆరెంజ్ కలర్లో కనబడుతుంది మనకు. ఈ గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకు సగం చేసించారు. ఇక్కడికి చాలామంది సందర్శకులు కూడా ఉదయం నుండే సందర్శిస్తారు ఈ బౌద్ధ క్షేత్రాన్ని. చుట్టూరాన్ని చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఈ రావి చెట్టు ఉంది కదా, ఈ పురాతనమైనటువంటి రావి చెట్టు. ఈ రావి చెట్టు చుట్టడంగా చూస్తే మనం గమనిస్తే ఈ రావి చెట్టు ఆకులు అయితే అంటే మామూలుగా మనం ఇక్కడ రావి చెట్టు చూస్తే గ్రీన్ కలర్ అంటే పచ్చదనంతో నిండి ఉంటుంది, లేదంటే వేరే కలర్ ఏదైనా అనేది కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ సప్తవర్ణాలు ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. అన్ని వర్ణాలు అంటే ఎక్కడి నుంచి చూసినా అన్ని వర్ణాలు అయితే ఈ చెట్టుకు కనిపిస్తున్నాయి మనకు. అంటే ఈ చెట్టుకున్నటువంటి ఆకులు ఇట్లా చూడండి. అంటే చాలా విశాలంగా ఉంది. దీని కింద కూడా నీడ కూడా సందర్శకులకు సేద తీరడానికి కూడా చాలా విశాలంగా కనబడుతుంది. చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా అంటే ఇక్కడ ఈ బోధి వృక్షం కింద అంటే మన రావి చెట్టు కింద గౌతమ బుద్ధుడు అయితే ఎలా అయితే జ్ఞానాన్ని పొందాడు ఆ విగ్రహం కూడా ఇప్పుడు ఈ రావి చెట్టు కింద కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు నూతనంగా ఒక 3 సంవత్సరాలు క్రితం మనం ఇక్కడ
ప్రతిష్ఠించినటువంటి బౌద్ధుని విగ్రహం ఇది. చూడండి, నూతన విగ్రహం ఇది, పాలరాతి, పూర్తిగా పాలరాతి విగ్రహం. కానీ మంచిగా తీసారు. అమెరికా వాళ్ళు వచ్చేది నాకు ఫోటో దిగిన లేబర్ పెట్టి తెలుసుకుంటే అక్కడ నుంచి కార్లు వేస్తున్నారు కదా. ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుండే సందర్శకులు మన గౌతమ బుద్ధుని దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు మనకున్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకున్నాం. నమస్కారము. నమస్కారం సార్. ఇప్పుడు ఇక్కడ ఆలయ నిర్మాణం అంటే పునర్నిర్మాణం అంటే శిథిలావస్థకు చేరినటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణించారని చెప్పారు మీ గురించి. ఒకసారి ఈ ఆలయం గురించి చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నారు? మేము ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతాను సార్ ఇక్కడ రావట్టి చేయబట్టి. ఇలా లేబర్ పని చేసిన, నా పేరు పడాల తిరుపతి. ఇట్లా సంగతి అంటే వీటికే లేబర్ వచ్చారు, చేపించి అక్కడికి సార్లు వచ్చారు, వచ్చిన రోడ్డును బంద్ చేపించారు. రోడ్డు కాకుండా ఇది చేసారు, సిమెంట్ రోడ్డు వచ్చిన దాన్ని శాంక్షన్ అయిన దాన్ని బంద్ పెట్టించి రైతులు బంద్ చేసారు సార్. ఎందుకోసం బంద్ చేశారు? మా పత్త భూములు పోతున్నాయి, మాకు నష్టం అవుతుంది, కథాగారు కన్నా మాకు డబ్బులు ఇస్తే చేయనిస్తాం, లేకపోతే లేదు అన్నట్టుగా కోర్టులు వేసారు సార్. అంటే ఇప్పటికైతే ఇక్కడికి వచ్చేదానికైతే మార్గం అయితే లేదంటారు? లేదు, మార్గం అయితే లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇప్పుడు బుద్ధుని జయంతి జరుపుతున్నారు? ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి జరుపుతున్నాను సార్. అంటే ఇక్కడ ఎరుకున్నది నాకు ఎరుకున్నది అంత ముందే ఉన్నది, కానీ ఇవన్నీ చేసి ఇట్లా మంచిగా తేటగా చేసుడు, ఈడ చుట్టూరుగా బ్లడ్ వేసి ఇది చేసి చేపిస్తున్నారు. 25 సంవత్సరాల బట్టి చేయిస్తారు సార్. అంటే ఇప్పుడు ఎంతమంది దర్శించుకోవడానికి అంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తారంటే వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా? రాష్ట్రాల నుంచి వస్తారు సార్. ఇతర రాష్ట్రాల నుంచి వస్తారంటారు? కేరళ ఇటు నుంచి, మన మహారాష్ట్ర, అందరూ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఊళ్ళు బడి పిల్లలు వాళ్ళు బాగా సార్లు ట్యూషన్ ఇది ఎడ్యుకేషన్ అని బాగా వస్తారు సార్. స్కూల్ పిల్లలు కూడా వస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈడ భోజనాలు జరుపుతారు, చేస్తారు, అన్నదానం చేస్తారు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అన్నదానం ఇది పెట్టి మొత్తం టెంట్లు వేసి చేయిస్తారు. మనవరెడ్డి, కొండ్రపేట మనవరెడ్డి, నల్ల మనవరెడ్డి వాళ్ళు అందరూ, వాడికాపూరు వాళ్ళు అందరూ చేపిస్తారు. వస్తున్నారంటే 14 సంవత్సరాలు అయింది. అయితే అక్కడ నుంచి వస్తే నేను తోవ మీద ఉన్నా కాబట్టి వచ్చేటోళ్ళు బయట దేశం నుంచి కూడా, అమెరికా వాళ్ళు కూడా వచ్చి అలా కారాపి ఏడున్నదంటే నేను వచ్చి చూపించిపోయా. మహారాష్ట్రలో కూడా వచ్చి తీసుకొచ్చిన చూపించిన. కానీ ఇట్లా ఎట్లా వస్తాను, మీరు ఏం చేస్తారు అన్న క్వశ్చన్ వేస్తే నేను మరి బాబు మరి మేము వచ్చి ఇదే ఎస్టిమేట్ అయితే నాకు ఇంతవరకు తెలుసు, అది తెలియదు అని అంది. అంటే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కంటే మన దేశం నుంచి కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా సందర్శించడానికి, బౌద్ధక్షేత్రాన్ని సందర్శించడానికి వస్తున్నారు. కానీ అయితే మనకు రోడ్డు మార్గం అనేది లేకుండా పోవడం వల్ల, సౌకర్యాలు లేకుండా వల్ల తక్కువ మంది అయితే ఇక్కడ సందర్శించడానికి వస్తున్నారు. అంటే మీకు ప్రధాన డిమాండ్ అంటే ఇప్పుడు మీకు రోడ్డు మార్గం ఉంటే బాగుంటుంది అనుకుంటా? బాగుంటుంది, రోడ్డు మార్గం ఉంటే చాలా మంచిగా ఉంటుంది. దానికి కూడా పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యతో వచ్చి ఇన్నే జయంతి బుద్ధ. ఈ బౌద్ధ క్షేత్రము 2000 సంవత్సరాల క్రితము ధూళికోట అంటే ధూళికోట అనేది నానుడి ఉండేది, ఆ పేరు ఉండేది. రాను కాలక్రమేణా ధూళికోటగా అంటే ధూళి కట్టగా మారిందని అంటున్నారు స్థానికులు. సరే తెలుసుకుందాం. దీన్ని ధూళికోట అన్నారు, కోటే అంటారు. కోట మీద పోవాలి అంటే ఇది ధూళికోట అసలు పేరు. ఇక్కడిది ధూళికోట పోయి ఇక ధూళికట్ట అని పేరు నమోదైంది. కాలక్రమేణా ధూళికట్టగా మారింది. సంవత్సరం నుంచి ఈ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు? దాదాపు 8 సంవత్సరాల నుండి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం బౌద్ధ పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తున్నాం. వచ్చి ఇక్కడ దీన్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసి ఇక్కడ బుద్ధ వందనం సమర్పించుకుని వెళ్తున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు సందర్శిస్తున్నారు? ప్రతి సంవత్సరం సందర్శిస్తున్నారు కదా, అంటే ఎందుకోసమని సందర్శిస్తున్నారు? మాకు బుద్ధుని యొక్క విధానాలు మాకు నచ్చి, బుద్ధుడు ఏంటంటే జీవహింస చేయకూడదు, ప్రాణులందరూ సమానమే, మనం మనుషుల లోపలనే దేవుణ్ణి చూడాలి, ప్రతి వాళ్ళు సమానత్వం అని చెప్పి బుద్ధుడు బోధించింది. కాబట్టి దాన్ని మేము నచ్చి ఇష్టపడి మేము ఇక్కడ సందర్శిస్తున్నాం. సందర్శిస్తున్నాన్ని బట్టి మన బుద్ధిస్టులు ఇప్పుడు ఇక్కడ అంటే ఆయన అనుభవాలను అడిగి తెలుసుకుందాం. నా పేరు రాజేందర్, నేను కరీంనగర్లో ఉంటాను. ఈ ధూళికట్టలో బౌద్ధ క్షేత్రం ఉందనే విషయం తెలుసుకొని
గత 4 సంవత్సరాల నుండి నేను కాకుండా ప్రతి సంవత్సరం నాకు తెలిసినటువంటి నా మిత్రులకు ఈ బౌద్ధ క్షేత్రం గురించి తెలుపుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఈ బౌద్ధ క్షేత్రానికి మెయిన్ రోడ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్ల నుండి ఇక్కడికి రావాలంటే వెహికల్ రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అసలు కారు రావాలంటే రాలేని పరిస్థితి. ఆ ఎడ్ల బండి మీద అయితే రావడానికి అయితే ఇబ్బంది ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్లు నడవడానికి ఎండలో కానీ ఈ బురదలో రావడానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. రోడ్ అనేది సరిగా ఉన్నట్టు ఉంటే ధూళికట్ట నుంచి ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జూలపల్లి నుంచి వడకప్ప నుంచి వచ్చేటువంటి రోడ్ ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అంటే క్షేత్రానికి ఏ మెయిన్ రోడ్ చూసుకున్నా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి అవస్థపడి రెండోసారి రావడానికి ఒకసారి వచ్చి చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ బౌద్ధ క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీ వంతు సాయంగా ఎంతో కొంత నిధులు కేటాయించి ఇక్కడ లోకల్ స్థానిక లీడర్లు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా ఈ క్షేత్రాన్ని పట్టించుకున్నట్లయితే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి వాతావరణం, 2 పక్కల వాగులు ఉంటాయి, చెట్ల నీడ ఉంటుంది. అంటే ఒక మంచి వాతావరణం. ఇక్కడికి వచ్చిన మెడిటేషన్ కానీ వచ్చి ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉంటే తనలో ఉన్నటువంటి బాధలు మరిచిపోయి ఈ బౌద్ధ క్షేత్రంలో ఒక గంట సేపు కూర్చున్నా చాలు తన సంవత్సరం సరిపోయేంత ఎనర్జీ వచ్చేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో కనబడుతుంది. దయచేసి ఈ మీడియా ద్వారా అధికారులను, ప్రభుత్వాలను కోరేది ఒకటే, ఏదైనా ఒక మార్గం ఎక్కడెక్కడో నిధులు వేస్ట్ చేయకుండా ఈ క్షేత్రానికి మీ నిధులు కేటాయించి రోడ్ వేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సంతోషం. శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ. నమో బుద్ధాయ. మన బౌద్ధ క్షేత్రాన్ని సందర్శిస్తున్నాం. బౌద్ధ క్షేత్రంలో ఫస్ట్ ఇది మెట్లలాగా ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క ఇటుక పేర్చి దీని బౌద్ధ క్షేత్రం చుట్టూరా ఉంది. ఈ నిర్మాణం అనేది మనం ఒకసారి సందర్శిస్తాం. మెట్టు అంటే ఒక్కొక్క మెట్టు వృత్తాకారం లోపల నిర్మాణమైనటువంటి మెట్టు మొత్తం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇది మట్టితో కూరుకోపోయింది. ఒక్కొక్క మెట్టు అయితే ఇప్పుడు కొంచెం అయితే మనకు అనిపిస్తున్నది ఇక్కడ. ఈ నిర్మాణం అయితే ఈ మెట్ల మార్గం అన్నట్టు ఉంది. చుట్టూరంగా మెట్ల మార్గం చుట్టూ పైన అనేది క్షేత్రం అనేది మనకు కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా మనకు మట్టితో కూరుకుపోయి ఉన్నది. చూడొచ్చు మనం. 10,000 ఎకరాలు ఉంటే 20,000 ఎకరాలు కూడా అవుతుంది కదా. గ్రామ ప్రజలు కూడా తెలుస్తలేదు యాక్చువల్గా, అసలు అర్థమైతే లేదు. వాళ్ళు కొద్దిగా తువ్వాలు ఇచ్చేసి దీనికి డైరెక్ట్గా రూట్ మాప్ చేసినాం అనుకోండి, ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. రేట్లు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి పెరుగుతుంది, ఊరు డెవలప్ అవుతుంది. బట్ట కింద కాబట్టి ఎన్నో హోటల్స్ నడుస్తుంటాయి ఇక్కడ, వాళ్ళు కూడా బతుకుతారు కదా. ఈ బౌద్ధ క్షేత్రం గురించి తెలుసుకొని చూడడం కోసం అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవడానికి ప్రత్యేకించి ఈరోజు ఈ ఎండల కూడా రోడ్డు మార్గం లేకుండా కానీ ఖాళీ నడకన ఇంత దూరం ప్రయాణించండు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు అండి బాలేరావు గణేష్ అండి. నాది కరీంనగర్. మాది షాప్ అండి ఇక్కడ కరీంనగర్లో. కానీ నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నానండి. ఈ బౌద్ధ ధూళికట్ట బౌద్ధ క్షేత్రానికి వస్తున్నాను. ఇది ఎన్నో 2000 సంవత్సరాల కింద ఇంత మంచి వాళ్ళు మన బౌద్ధుడు మనకి ఎన్నో మార్గాలు చెప్పిండండి, చాలా మంచి మార్గాలు చెప్పిండు. కానీ దీన్ని ఈరోజు వచ్చి చూస్తే ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదండి. చాలా ఘోరమైన పరిస్థితి ఉందండి. ఇది ఇక్కడ స్థానికులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి కూడా దీనికి రూట్ మ్యాప్ లేదండి. ప్రత్యేకించి మేము ఎంతో కష్టపడి అక్కడికి నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నామండి. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నా అంటున్నా, ఇంత మంచి మనకు చరిత్ర, దీన్ని ఎంత మీరు 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇటువంటి చరిత్ర అనేది మనకు దొరకదండి. రేపు రాబోయే పిల్లలకు కూడా ఇటువంటి మనకు కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా మనకు మట్టితో కూరుకుపోయి ఉన్నది. చూడొచ్చు మనం. 10,000 ఎకరాలు ఉంటే 20,000 ఎకరాలు కూడా అవుతుంది కదా. గ్రామ ప్రజలు కూడా తెలుస్తలేదు యాక్చువల్గా, అసలు అర్థమైతే లేదు. వాళ్ళు కొద్దిగా తువ్వాలు ఇచ్చేసి దీనికి డైరెక్ట్గా రూట్ మాప్ చేసినాం అనుకోండి, ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది.
రేట్లు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి పెరుగుతుంది, ఊరు డెవలప్ అవుతుంది. బట్ట కింద కాబట్టి ఎన్నో హోటల్స్ నడుస్తుంటాయి ఇక్కడ, వాళ్ళు కూడా బతుకుతారు కదా. ఈ బౌద్ధ క్షేత్రం గురించి తెలుసుకొని చూడడం కోసం అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవడానికి ప్రత్యేకించి ఈరోజు ఈ ఎండల కూడా రోడ్డు మార్గం లేకుండా కానీ ఖాళీ నడకన ఇంత దూరం ప్రయాణించండు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ నా పేరు అండి బాలిరావు గణేష్ అండి, నాది కరీంనగర్. మాది షాప్ అండి ఇక్కడ కరీంనగర్లో. కానీ నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నానండి. ఈ బౌద్ధ ధూళికట్ట బౌద్ధ క్షేత్రానికి వస్తున్నాను. ఇది ఎన్నో 2000 సంవత్సరాల కింద ఇంత మంచి వాళ్ళు మన బౌద్ధుడు మనకి ఎన్నో మార్గాలు చెప్పిండండి, చాలా మంచి మార్గాలు చెప్పిండు. కానీ దీన్ని ఈరోజు వచ్చి చూస్తే ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదండి, చాలా ఘోరమైన పరిస్థితి ఉందండి. ఇది ఇక్కడ స్థానికులు కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి కూడా దీనికి రూట్ మ్యాప్ లేదండి. ప్రత్యేకించి మేము ఎంతో కష్టపడి అడికి నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నామండి. కానీ చాలా బాధ అనిపిస్తుందండి, నిజంగా చెప్తున్నా అంటున్నా. ఇంత మంచి మనకు చరిత్ర, దీన్ని ఎంత మీరు 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇటువంటి చరిత్ర అనేది మనకు దొరకదండి. రేపు రాబోయే పిల్లలకు కూడా ఇటువంటిది మనం చూపెట్టాలండి ఇటువంటిది. కానీ దీన్ని ఎవ్వరు కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు, స్థానికులు పట్టించుకుంటారు, ఊరు పట్టించుకుంటారు. నిజంగా ఈ 2 డే న్యూస్ చూడండి, వీళ్ళు ఎంతో నిజంగా వీటికి వచ్చి ఇక్కడికి వీళ్ళు ఈ కవరేజ్ చేస్తున్నారండి, వీళ్ళని హ్యాండ్సప్ చేస్తున్నారండి, వీళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను నిజంగా చెప్తున్నానండి, నిజంగా ఈ ఎంత క్షేత్రం ఇంత ఎండల్లో కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ కవర్ చేస్తున్నారండి. ఈ స్థూపానికి ఈ భయపడే ప్రపంచానికి తెలవాలండి, ఇదండి గవర్నమెంట్కి తెలవాలండి. ఈ యొక్క మన ఎవరు శాఖ అండి, మన పర్యాటక శాఖ కేంద్రానికి కూడా తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం నెక్స్ట్ ఈ బుద్ధ పౌర్ణిమ రోజు నేను చాలా ఇక్కడికి వచ్చానండి. చాలా నాకు తృప్తి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తానండి నేను. కానీ నెక్స్ట్ వచ్చే వరకు ఇక్కడ అన్ని రోడ్ రావాలండి, నాకు కావాల్సింది. నాకు రోడ్ ఉండాలండి. నాకు రోడ్ లేదండి. ఇక్కడ పర్యాటక కేంద్రంగా మనం చేస్తే చాలా డెవలప్ అవుతుంది, ఊరు డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతారు, రేట్లు పెరుగుతాయండి, స్థానికులు కూడా డెవలప్ అవుతారండి. ఇక్కడ అన్నీ మనకు చాలా దొరకదండి. ఇటువంటి చరిత్రను మనం చూడలేమండి. నెక్స్ట్ భవిష్యత్తు పిల్లలకు అసలు ఎటువంటిది కూడా మనం ఇంత మంచి ప్రాంతాన్ని కూడా మనం వదులుకుంటున్నామండి. ఇది మన దౌర్భాగ్యం అండి, నిజంగా చెప్తున్నా కదా. ఎక్కడెక్కడో చేస్తారండి, కానీ ఈ చరిత్రను పిల్లలకు చూపెట్టకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? చిన్న పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? చూపెట్టాలండి, మీరు గవర్నమెంట్ చూపెట్టాలి, ఎంత అవసరం ఉన్నదండి. బౌద్ధ క్షేత్రం అనేది మనకు ఇక్కడ వాస్తవానికి స్థానికులు చెప్తున్నటువంటిది, ఇక్కడ స్థల పురాణం ప్రకారం కూడా ఏ విధంగానైనా చూసుకున్నా కానీ గౌతమ బుద్ధుడు అంటే ఆయన దేశ పర్యటన, మన ప్రపంచ పర్యటన చేసినప్పుడు అంటే ప్రపంచానికి మనకు శాంతిని, అహింసను, మనకు ఆ మార్గాన్ని ఎలా అంటే నిర్దేశించిండో, ఆ నివారణ కూడా ఎలా చేసిండో, వాస్తవానికి ఈ క్షేత్రం అనేది కూడా గౌతమ బుద్ధుడు అంటే వాళ్ళ శిష్యులు నిర్మించినటువంటి ఈ బౌద్ధ క్షేత్రం ఇది. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ క్షేత్రం అంటే మఠం అనే మా క్షేత్రం ఉంది కదా, ఈ క్షేత్రం ఇక్కడ బౌద్ధుడు చుట్టూరంగా అంటే ఇక్కడ ఆహ్లాద వాతావరణం. వాస్తవానికి ఏంటంటే అక్కడ మనం ముందు ఇప్పుడు మనం ఖాళీ నడకన వచ్చాం కదా, ఆ మార్గంలోన వాగు ఇరువైపులా మనకు వాగు అనేది అంటే చుట్టూరంగా వాగు అంటే వాటర్ కూడా మనకు ఎలా అంటే జలపాతాలు కూడా ఉండేవి. అంటే వాటర్ ఫెసిలిటీ అయినా ఏదైనప్పుడు వాటర్ సౌకర్యం కూడా వాళ్ళకి ఉంది. ఇక్కడ పచ్చని వాతావరణం కూడా ఉంది కాబట్టి దీన్ని ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశంగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చూసారుగా, ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. ఆ రావి చెట్టు కూడా అంటే ఇదని కాదని ప్రతిది అంటే వాళ్ళు ఏ క్షేత్రాన్ని వాళ్ళు నిర్మించుకున్నా కానీ అక్కడ రావి చెట్టు అనేది మనకు ప్రత్యేకంగా ఉండాలి. అలా ప్రత్యేకమైన ఆ చెట్టుకున్న విశిష్టత గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రావి చెట్టును అనేటువంటి అక్కడ మొక్కలు నాటారు. ఈ బౌద్ధ క్షేత్రాన్ని టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ కరీంనగర్ టీం సందర్శించింది. ఈ బౌద్ధ క్షేత్రం ఉన్నటువంటి విశేషాల గురించి పూర్తిగా మన శ్రోతలకు తెలియజేస్తున్నాం. బుద్ధుని జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ బౌద్ధ క్షేత్రాన్ని అయితే సందర్శించాము. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏదైతే ఉందో రోడ్డు మార్గం అనేది ప్రధానంగా కావాలి. రోడ్డు మార్గం ఉంటే సందర్శకులు కూడా ఇక్కడికి వస్తారంటే ఇలాంటి మంచి ప్రశాంత వాతావరణంలోని
ఈ వాతావరణంలో ధ్యానం చేసుకుంటే ఎన్ని బాధలున్నా ఏదున్నా అంటే ప్రపంచానికి శాంతి, అహింస, ధర్మబోధన చేసినటువంటి, ధర్మాన్ని బోధించినటువంటి ఆ గౌతమ బుద్ధుడి స్థలం, ఈ పవిత్రమైన స్థలాన్ని మనం అనేకులు పర్యటించటందుకు, అది పర్యాటక కేంద్రంగా ఉండడానికి మనం ఈ అంటే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా మన ఛానల్ ద్వారా కూడా ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాము. ఈ పవిత్రమైన బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడానికి మనకు సహాయపడినటువంటి అంటే రోడ్డు మార్గాన్ని మనం చూపెట్టినటువంటి తుంగపల్లి నర్సయ్య గారికి మన టుడే 18 న్యూస్ కరీంనగర్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.